హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైకు, ఒక కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక కమెంటు, ఒక లైకు మా ఛానల్ ఎంతో గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఈరోజు తల్లి కొడుకు అనే కథని రెండో భాగం చెప్పుకుందాం. అయిష్టంగానే పేర్రాజు భార్య సమేతంగా పట్నం వెళ్ళాడు. అయితే అక్కడ అతడే ప్రయత్నం చేసినా కలిసి రాలేదు. భార్య అతడి అసమర్థతను తిట్టిపోసింది. పేర్రాజు నీరసపడి, పోనీ నువ్వేదైనా మంచి సలహా ఇవ్వు, అక్షరాలా పాటిస్తాను అంటూ భార్య సాయం కోరాడు. ఆడదాన్ని నేనేం సలహాలు ఇస్తాను? నువ్వు సంపాదించి తెస్తే పొదుపు ఖర్చు పెడతాను, నిన్ను సంతోషంగా ఉంచుతాను. అయినా నన్ను సలహాలు అడిగే నీ వల్లే నేను అనుకునేది సాధ్యం అనిపించదు. మనం అత్తయ్య దగ్గరికి వెళ్ళిపోదాం. భార్యను సలహాలు అడిగేవాడు తల్లి నీడలో బ్రతకడంలో తప్పు లేదు అంటూ ఈసడించింది రాధ. ఆ మాటలకు వీర్రాజు పౌరుషపడలేదు. అతడు తల్లి దగ్గరికి వెళ్ళిపోవాలనే అనుకున్నాడు. కానీ అనుకోకుండా అతడికి జబ్బు చేసింది. వైద్యుడు చూసి పరీక్ష చేసి కొన్ని మందులు ఇచ్చి కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాడు. కానీ పేర్రాజు జాగ్రత్తలు పాటించేవాడు కాదు. అందువల్ల ఎన్ని రోజులు గడిచినా అతడి జబ్బు తగ్గడం లేదు. వైద్యుడు చెప్పిన మాట బొత్తిగా వినడం లేదు. ఇలాగైతే మీ జబ్బు ఎప్పటికి తగ్గేను? అది తగ్గేదాకా మన ఊరు ప్రయాణం కూడా చేయడానికి వీల్లేదు అంటూ భర్త మీద విసుక్కుంది. వైద్యుడు వద్దన్నా సరే మనం ఊరి ప్రయాణం చేసి అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం. అమ్మ దగ్గరుంటే నాకు జబ్బు తగ్గిపోతుంది అన్నాడు పేర్రాజు. రాధ ఈ విషయం వైద్యుడికి చెప్పి, ఆయన కాసేపు ఆలోచించి, చూడమ్మా, పిల్లల శరీర తత్వాలు తల్లికి తెలిసినట్టు వైద్యుడికి కూడా తెలియవు. నేనిచ్చే మందులు ఏ జాగ్రత్తలు లేకపోయినా అతడి ఈ పాటికి జబ్బు తగ్గిపోయి ఉండాలి. అలా జరగలేదంటే అది ఇంకో కారణం ఏదో అయి ఉండాలి. అది అతడి తల్లికే తెలుస్తుంది. దూర ప్రయాణం ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి నువ్వు కబురు పెట్టి నీ అత్తగారినే ఇక్కడికి రప్పించు. రాధకు సలహా ఇచ్చాడు. రాధ ఆ సలహా పాటించింది. 2 రోజుల్లో సీతమ్మ అక్కడికి వచ్చింది. పేర్రాజు తల్లిని చూసి కళ్ళనీళ్ళు పెట్టుకొని, అమ్మా, నువ్వు దగ్గర లేదంటే నాకు ఏదోలా ఉంది. నా జబ్బు తొందరగా తగ్గేలా చూడు. నాకు జబ్బు తగ్గగానే నువ్వు నాకు గారెలు చేసి పెట్టాలి. నీ చేతి గారెలు తినాలని నాకెంతో మనసుగా ఉంది అన్నాడు. సీతమ్మ వచ్చిన 4 రోజుల్లోనే పేర్రాజు ఆరోగ్యం చాలా వరకు కుదుటపడింది. అప్పుడు ఆమె వైద్యుడితో, అయ్యా, నా అబ్బాయికి గారెలు తినాలని ఉంది, చేసి పెట్టవచ్చా అని అడిగింది. నీ కొడుకు మరొక మాసం రోజుల దాకా నూనె వంటకాలు అతడు ఇప్పట్లో కోలుకోకూడదని అనుకుంటే గారెలు చేసి పెట్టు అని మందలింపుగా చెప్పాడు వైద్యుడు. ఆ మాటలు పేర్రాజు కూడా విన్నాడు. అయితే సీతమ్మ వైద్యుడి మాటలు పట్టించుకోకుండా కొడుకు గారెలు వండి పెట్టింది. పేర్రాజు తల్లిపై విసుగు, వైద్యుడేం చెప్పాడు? నీకు నేను బతకాలని లేదా గారెలు వండావు అన్నాడు. నీ శరీరతత్వం నాకు బాగా తెలుసు. సంతోషంగా గారెలు తిను అంటూ సీతమ్మ కొడుకును బలవంతం. భర్తకు ఏమవుతుందోనని రాధ భయపడింది. కానీ పేర్రాజు మరింత తొందరగా కోలుకున్నాడు. రాధ ఎంతో ఆశ్చర్యపడి, అత్తయ్య, మీరు వైద్యుడు చెప్పిన దానికి భిన్నంగా చేసినా ఆయన మరింత త్వరగా జబ్బు నుంచి బయటపడ్డాడు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నది. దానికి సీతమ్మ నవ్వి, అబ్బాయి సంగతి నాకు బాగా తెలుసు. వాడు మనసులో ఒకటి ఉంచుకొని పైకి ఇంకొకటి చెప్తాడు. తప్పు తన మీద రావడం ఇష్టం లేకనే వాడు నా మాట విన్నట్టు నటిస్తాడు. వాడికి ఇష్టమైనది నేను చెబుతుండడం వల్ల విసుగు నటించినా నేను చెప్పినది వాడు మనసుకు నచ్చుతుంది. మనసుకు నచ్చిన పని చేయడం సంతోషాన్ని ఇస్తుంది. ఏ మనిషికైనా సంతోషం ఇచ్చే ఆరోగ్యం మందులు కూడా ఇవ్వలేవు అన్నది. ఆ మాటలతో రాధకు కనువిప్పయింది. ఆమె అత్తగారు పాదాలకు మొక్కి, ఇప్పుడు నా లోపం నాకు ఆయనలోని సమర్థత బయటికి రావాలంటే ఆయన తప్పులకు నేను బాధ్యత వహించాలి. అది సాధ్యం కావాలంటే కన్నతల్లి అంతగానే నేను ఆయన్ని ఆదరించాలి, ప్రేమించాలి. అందుకు పాఠాలు మీ దగ్గరే నేర్చుకుంటాను. మీరిక మా దగ్గరే ఉండి నన్ను తీర్చిదిద్దాలి. సీతమ్మకు కూడా కొడుకు దగ్గర ఉండడం ఇష్టమే. కోడలు కూడా మనస్ఫూర్తిగా తనను అడుగుతున్నదని గ్రహించాక ఆమె సంతోషంగా, రాధా, నేను కొన్నాళ్ళుగా ఇక్కడికి వచ్చి మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. కాపురం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆనందంగా సాగిపోవాలంటే భార్యాభర్తల మధ్య ఆలోచనల్లో, ప్రవర్తనలో అనుకూలత ఉండాలి. ఇందుకు గాను మరొకరి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అనుభవం నుంచి గ్రహించగలిగే వివేకమే అందుకు ఉపకరిస్తుంది. అలా కానప్పుడు స్వర్గసీమగా ఉండాల్సిన గృహం నరకప్రాయమవుతుంది అని హితవు చెప్పింది. ఆ తర్వాత అత్తాకోడళ్ళ అన్యోన్యత, తన పట్ల శ్రద్ధ కారణంగా పేర్రాజు పట్టణంలో గొప్పగా రాణించి తాను సంతోషంగా ఉంటూ వాళ్లను సంతోషపెడుతూ కలకాలం సుఖంగా జీవించాడు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దాంతోపాటు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.